మనీ వాల్యూ గురించి చెప్పండి అని ఒక క్వశ్చన్ వేసారు. ఇంకేదో అడిగారు, నాకు అర్థం కాలేదు. మీ పర్సనల్ థింగ్స్ ఏమన్నా దాంట్లో అటాచ్ చేశారేమో ఆ క్వశ్చన్లో అని నేను ఆ క్వశ్చన్ డిస్ప్లే చేయట్లేదు ప్రైవసీ ఇష్యూ కోసం. సో మనీకి ఇంపార్టెన్స్ దాని గురించి అడిగారు. నేను ఒక్కటే చెప్తా, డబ్బు అది రూపాయ, 10 రూపాయల, 1000 రూపాయల, కోటి రూపాయల అనే దానికి వాల్యూ ఉండదు. డబ్బుది ఇంత అనే దానికి వాల్యూ ఉండదు. సిచ్యువేషన్ బేస్ చేసుకొని డబ్బు వాల్యూ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఉంది, ఒకటే అమ్మాయి. సడన్గా వాళ్ళ అమ్మకి ముఖం పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఫేస్ చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నర్సింగ్ చేస్తూ ఉంది. ఆ టైంలో సాయంత్రం ముందు రోజు నైట్ ఈవినింగే అమ్మాయికి ఇబ్బంది, వాళ్ళ మదర్కి ఇబ్బంది అయింది తెలిసింది. అమ్మాయి అప్పటిదాకా వెయిట్ చేస్తుంది, జస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి. నెక్స్ట్ డేకి సివియర్ అయిపోయింది, హాస్పిటల్కి తీసుకుపోయారు. అమ్మాయి చేతిలో రూపాయి లేదు. అమ్మాయికి ఆల్రెడీ పాస్ట్ ట్రామా ఒకటి ఉంది వాళ్ళ ఫాదర్ది, సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇది. అమ్మాయి హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత సిటీ ఇట్లాంటి టెస్టులన్నీ రాశారు. ఆ పాపకు బంధువులు వీళ్ళు ఎవ్వరు లేరు, ఇట్లా కూర్చొని ఉంది. ఇప్పుడు వాళ్ళ మదర్ని కాపాడుకోవాలంటే అమ్మాయికంటూ ఒక డబ్బులు ఉండాలి. ఆ అమ్మాయి మానసికంగా ఎలా ఉంటుంది? అక్కడ కావాల్సిన 10,000, 15,000, 20,000. కానీ ఆ అమ్మాయి మానసికంగా, ఆ పాపది ఎలా ఉంటుంది? అయిన తల్లికి అది వదిలేద్దాం, అమ్మాయికి ఎట్లుంటుంది? కానీ అదే 10,000, 15,000 చేతిలోకి రాగానే అమ్మాయి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? అమ్మాయి ధైర్యం ఎట్లా ఉంటుంది? అక్కడ 1,00,000 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 అనేది కాదు, 15,000 అయినా కూడా అక్కడ అవసరం. ఆ సిచ్యువేషన్, ఒక మనిషి పక్కన ఉన్నా లేకపోయినా అకౌంట్లో డబ్బులు ఉంది ఆ టైంలో అంత కావాల్సినంత అంటే వచ్చే ధైర్యం అనేది వేరు. అది అలా కాకుండా సిచ్యువేషన్ ఏం లేదు, 1,00,000 రూపాయలు అకౌంట్లో ఉంది, అలా ఖాళీగా ఉంది, అక్కడ ప్రాబ్లం లేదు, దాని వాల్యూ తెలియదు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. సిచ్యువేషన్ మారేసరికి దాని వాల్యూ అమాంతం పెరిగిపోయింది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, డబ్బుకి విలువ లేదా అంటే, డబ్బుకు మించిన విలువ ఏంటంటే దానికి తెలియజేసేది సిచ్యువేషన్. సో డబ్బుని ప్రేమించండి, ఇష్టపడండి, కానీ సిచ్యువేషన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఎప్పుడెప్పుడు ఎవరి సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయో తెలియదు కాబట్టి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వండి.